గారిని మాత్రం ఎంత ఇబ్బంది పెడదామనుకున్నా కూడా, ఎన్ని నెలలు లోపల పెడదామనుకున్నా కూడా, ఎందుకంటే దేవుడు ఆయన వెంట ఉన్నారు. లడ్డూ విషయంలో ఆయన మరి గొంతు ఎత్తితే దాన్ని గొంతు తొక్కే విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి చేసి జైలుకి తీసుకెళ్లారు. కానీ 10 రోజులు లోపలే దేవుడు అనేవాడు ఉండి ఆయన వెంటే ఉన్నాడు అని చెప్పి న్యాయంలో కూడా ఆయన గెలిచి ప్రతి దాంట్లో కూడా బెయిల్ వచ్చి దాదాపుగా 18 కేసులుంటే మరి ఆయన అరెస్ట్ అయిన తర్వాత మొత్తం కలిపి 69 కేసులు పెట్టారు. మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు ఉందో తారాస్థాయికి చేరిందో ప్రతి ఒక్కళ్ళం కూడా చూస్తున్నాం. ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఎదురు చూస్తున్న మరి అంబటి రాంబాబు గారు రేపు విడుదలయ్యి రేపు వస్తారు. మాకు బెయిల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, సంబరాలు జరుగుతున్నాయి. మరి అంబటి రాంబాబు గారు వెంట ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మాజీ మంత్రివర్యులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, కాపు నేతలు కానీ, ఆ కుటుంబానికి అండగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు